నమస్తే. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. 7వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఆ రోజు అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల లాభాలొస్తాయి? మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. శుభం. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు? ఆ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది? సప్తమం కాళరాత్రి చ అని నవదుర్గలలో 7వ రోజు అమ్మవారు కాళరాత్రి, ఆ దుర్గాదేవతయే కాళరాత్రి అనేటువంటి నామముతో ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ధరించి మన చేత ఉపాసింపబడి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ యొక్క దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ సప్తమి 7వ రోజుగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఈ సప్తమి రోజు నాడే సాధారణంగా మూలా నక్షత్రము కూడా వస్తుంది. ఈ మూలా నక్షత్రము సరస్వతి దేవికి సంబంధించినటువంటి నక్షత్రము అన్నమాట. ఈ కాళరాత్రి అంటే కాలస్వరూపిణి అయి తనని ప్రార్థించేటువంటి వాళ్ళని రక్షించేటువంటిది అని అర్థం. కాళరాత్రి అనగానే ఆ పేరును బట్టి భయంకరమైన స్వరూపము అని అనుకుంటాము. కానీ చూడటానికి ఒక నామరూపములు భయంకర స్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఆమె కల్పవృక్షము లాంటిది, భక్తుల యొక్క కొంగు బంగారము లాంటిది. ఆమె ఇచ్చే ఫలితాన్ని బట్టి ఆమె సరస్వతి అనేటువంటి పేరు కూడా ధరించి ఉన్నది. తనని ఉపాసించేటువంటి వారికి సరస్వతి, సరహవతి, సరస్వతి. శరణం అంటే శీఘ్రముగా ప్రసరించటం, మంచి ప్రవాహ రూపమైనటువంటి శక్తి అన్నమాట. చూడండి, కరెంటు అని తీసుకున్నట్లయితే విద్యుత్ శక్తి చాలా శీఘ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాళరాత్రి దేవి కూడా నల్లని స్వరూపాన్ని ధరించి తన మెడలో మెరుపు తీగ లాంటి, మెరుపు మెరిస్తే ఎంత కాంతి వస్తుందో, ఎంత శక్తి విడుదల అవుతుందో అటువంటి మరి ఆ ఆభరణాన్ని ధరించి ఉంటుంది. కాబట్టి ఈ అంధకారమయమైనటువంటి అంటే జడ రూపములో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో తేజస్వంతమైనటువంటి చైతన్య స్వరూపిణిని నేనే. కాబట్టి మనలో ఉన్న ఆ కరెంట్ ఏదైతే ఉందో, ప్రత్యేకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది కాళరాత్రి యొక్క స్వరూపము అన్నమాట. కాలస్వరూపమై రాతి త్రాయతి ఇతి రాత్రి. అందువల్ల ఈ పేర్లన్నీ కూడా ఆ అమ్మవారిలో, ఆ దేవతలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను తెలిపేటువంటి ప్రత్యేకమైన నామములు. పైకి ఒక రూపంలో కనిపించినా దాని యొక్క అంతరార్థము చాలా గొప్పగా విశేషంగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క 7వ రోజు ఈ కాళరాత్రి రూపాన్ని ధరించినటువంటి అమ్మవారిని ఈ శ్లోకాత్మకమైన మంత్రముతో, బీజాక్షర సంపుటితమైన మంత్రముతో మనం ఉపాసన చెయ్యాలి, పూజించాలి, మంత్ర జపం చెయ్యాలి. విశేషమైనటువంటి నైవేద్యాన్ని కూడా మనం అమ్మవారికి సమర్పించాలి. ఈ కాళరాత్రి రూపంలో ప్రవహించేటువంటి శక్తి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సరస్వతి అనేటువంటి నామాన్ని ధరించినటువంటి ఈ దుర్గా పరమేశ్వరిని మనం ఆరాధన చేయటం వల్ల మన మనస్సు క్రమక్రమంగా అన్ని చక్రములను దాటుకుంటూ వెళ్ళి సహస్రార చక్రంలో ప్రవేశిస్తుంది. అంటే ఈ కుండలిని శక్తి సహస్రార చక్రంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంత విలువైనటువంటి అరుదైనటువంటి మానవ జన్మ ధన్యతను పొందుతుంది. ఇంకా అతనికి ఏది కావాలనుకుంటే అది లభిస్తుంది, అన్ని శక్తులు లభిస్తాయి. అంటే ఆ ఫలితము అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందము కలుగుతుంది. సహస్రార చక్రం అంటే 1000 రేకులు, 1000 అంటే అనంతము. అటువంటి వికసితమైనటువంటి ఆ యొక్క స్థితికి అంటే ఎలివేషన్, లిబరేషన్, సాల్వేషన్ అనేటువంటి ఇంగ్లీషు పదాలు ముక్త స్థితి, బంధముల నుండి, కష్టముల నుండి, బాధల నుండి, దుఃఖముల నుండి
మరి ప్రతిబంధకముల నుండి విముక్తుడై ఆనంద స్వరూపుడై ఆనందాన్ని పొందేటువంటి స్థితి చెప్పటమే సహస్రార కమలంలో ప్రవేశించటము. ఈ కాళరాత్రిని సరస్వతీదేవిని 7వ రోజు ఉపాసన చేయటం వల్ల అటువంటి గొప్ప ఆనందము కలుగుతుంది. ధనము వల్ల, ఇతర వస్తువుల వల్ల పరిమితమైనటువంటి ఆనందము కొంతసేపు ఉండి తర్వాత తగ్గిపోతుంది. కానీ సరస్వతి దేవతని 7వ రోజు దుర్గా పరమేశ్వరిని కాళరాత్రి రూపంలో మరి ఆ విధంగా ఆరాధన చేయటం వల్ల అపరిమితమైనటువంటి ఆనందము, అనంతమైనటువంటి ఆనందము కలుగుతున్నది. కాబట్టి ఒక్కొక్క రోజు మానవులకు కావలసినటువంటి ఒక్కొక్క ఫలితమును పొందటము కోసము మహర్షులు 9 రోజులలో 9 రకాల ఫలితములు పొందటం కోసము అటువంటి ఫలితములను ఇచ్చేటువంటి నామము రూపము ధరించినటువంటి ఆ దుర్గా పరమేశ్వరుని జగన్మాతని ఆరాధించే విధానము దేవి శరన్నవరాత్ర పూజా విధానముగా మనకి అద్భుతంగా ఎంతో దయతో మహర్షులు అందించారు. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. కాబట్టి అటువంటి ఆ యొక్క ఆ ఉపాసనా విధానాన్ని ఆచరించి ప్రజలందరూ కూడా ఎంతో శుభాన్ని పొందుతూ ఉన్నారు. గురువుగారు, సరస్వతీదేవి అంటే ఆ చదువుల తల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా విద్యార్థులు అంటే 7వ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి? విద్యార్థులు వారికి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి? మంచి ప్రశ్న వేశావు. అదే నేను కూడా చెప్దామనుకుంటున్నాను. మూలేన ఆవాహయే దేవీం శ్రవణేన విసర్జయేత్ అని శాస్త్రం పూజా విధానంలో చెప్తూ ఉన్నది. అసలు 9 రోజులు 9 రాత్రులు పాడ్యము నుంచి మహానవమి వరకు 9 రాత్రులు దీక్షగా అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. సరే, మానవుడికి అనేక ప్రతిబంధకాలు చేయలేకపోతే కనుక 7 రోజులు సప్తరాత్రులైనా దీక్ష పట్టి చెయ్యాలి, లేదా 5 రోజులైనా చెయ్యాలి పంచరాత్రములు, లేదా 3 రోజులైనా చెయ్యాలి. కాబట్టి శక్తి లేనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు 9 రోజులకు బదులు 3 రోజులైనా అమ్మవారిని పూజించాలి అనేటువంటి విధానం సౌకర్యాన్ని బట్టి సప్తమి, అష్టమి, నవమి, సప్తమి నాడు మహాసరస్వతిగా, అష్టమి నాడు దుర్గాదేవిగా, మరి నవమి నాడు మహిషాసుర మర్దినిగా ఆ దుర్గామాతని ఉపాసన చేసినట్లయితే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా విద్యలకు తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి. మరి ఈ అమ్మవారే ధనము రూపంలో, సంపద రూపంలో మహాలక్ష్మీదేవిగా కూడా మన చేత పూజలు అందుకుంటూ ఉన్నది. అట్లాగనే మహిషాసుర మర్దినిగా, మరి ఆ విధంగా కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగనే శక్తి స్వరూపిణిగా కూడా పూజలు అందుకుంటూ ఉన్నది. అంటే జ్ఞానము, సంపద, శక్తి ఈ 3 కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. శక్తి, సంపద సద్వినియోగము కావాలి అంటే జ్ఞానము కావాలి. అందువల్ల మొట్టమొదటి రోజు అంటే త్రిరాత్ర వ్రతంలో మొట్టమొదటి రోజు సరస్వతీదేవిని ఉపాసన చేసి జ్ఞానాన్ని పొంది జ్ఞాని అయి ఆ జ్ఞానమును లోకక్షేమము కోసము ఉపయోగించి ఆ సంపదని చక్కగా వినియోగించి, సంపదని సృష్టించి, సంపదని సంపాదించి లోకక్షేమం కోసం వినియోగించి ఆ శక్తిమంతుడై మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. అందువల్ల మొట్టమొదట అంటే ఈ 3 రోజులలోనూ సరస్వతీదేవిని 7వ రోజు ఉపాసన చెయ్యాలి. దానివల్ల సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము సర్వులకి కూడా లోకం మొత్తానికి క్షేమంకరము, శుభంకరము అన్నమాట. కాబట్టి ఈ కాళరాత్రి దేవుని ఉపాసన చేసేటువంటి మంత్రాత్మకమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏకవేణి జపాకర్ణపూరా నగ్నా ఖరస్థిత బింబోష్ఠి లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటకభూషణ వర్ధమాన మూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరీ. అంటే తప్పు చేసినప్పుడు పిల్లవాడు కూడా తల్లిని చూసి భయపడతాడు. అప్పుడు తల్లి కొంచెం భయం గొలిపెట్టి భయంకరంగా ఉంటుంది. కానీ అది తల్లి యొక్క స్వభావం కాదు, ప్రేమపూర్ణమైనటువంటిది, ఆర్ద్రమైనటువంటిది. కాబట్టి అలా కనిపించిన అమ్మవారు భక్తులకి కొంగు బంగారము, కల్పవృక్షము, చింతామణి లాంటిది. కాబట్టి ఆ కాళరాత్రిగా
పిలువబడేటువంటి సరస్వతీదేవిని మనము ఆరాధన చేసి మరి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా తప్పకుండా పొందుదాం. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే ప్రసన్న భవ సర్వదా. ముఖ్యంగా విద్యార్థులు, విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు, ఒక విద్యార్థులే కాదు, జ్ఞానము కావాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా 7వ రోజు కనీసము అంటే 7వ రోజైనా మొదలుపెట్టి ఈ 7వ రోజు సరస్వతీదేవిని ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం. ఓం ఐం హ్రీం శ్రీం కాళరాత్ర్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఆ సరస్వతీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. శుభం భవతు. చూశారు కదా, దేవి నవరాత్రుల్లో శ్రీ సరస్వతీదేవి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి, ముఖ్యంగా విద్యార్థులు ఆ అనుగ్రహాన్ని ఎలా పొందాలో గురువుగారు తెలియజేశారు. ఇది 7వ రోజు సరస్వతీదేవి అమ్మవారి విశిష్టత.